హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? మరొక మంచి థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైనింగ్తో మీ ముందుకు వచ్చానండి. 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఫస్ట్గా నేను. రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ని ర్యాప్ చేస్తున్నానండి. చూడండి, థ్రెడ్ అనేది ఇట్లా లాగి పెట్టి చుట్టాలండి. చూస్తున్నారు కదా, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. థ్రెడ్ బ్యాంగిల్ నుంచి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. డిజైనింగ్ అంతా కూడా మనం థ్రెడ్ ర్యాప్ చేసే దాంట్లోనే ఉంటుందండి. ఫైనల్గా అయితే థ్రెడ్ ర్యాపింగ్ అయితే అయిపోయింది. ఇట్లా ఉంది ఫైనల్గా అయితే. చూస్తున్నారు కదా, అట్లా మంచిగా ర్యాప్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండానే. గమ్ అయితే స్టిక్ చేశానండి. మూన్ షేప్స్ 2 మూన్ షేప్స్ తీసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా స్టిక్ చేసుకోండి. అలాగే 6K ఐ షేప్ తీసుకున్నానండి. రెడ్ కలర్ కొందాను నేను. బటర్ఫ్లై డిజైన్ అనమాట ఇది. ఇంకా 4mm స్టోన్స్, రెండు కూడా రెడ్ కలర్ స్టోన్స్, ఒకటి గోల్డ్ కలర్ స్టోను, మళ్ళీ 2 రెడ్ కలర్ స్టోన్స్ అంటించుకోవాలండి. ఇదే డిజైన్ అనమాట బ్యాంగిల్ అంతా కూడా. మళ్ళీ 2 మూన్ షేప్స్ తీసుకొని దానిపైన 6K ఐ షేప్ కొందని అయితే స్టిక్ చేశానండి. చూస్తాను, గమ్ అనేది ఫస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంతలా చెప్తున్నానంటే, గమ్ పెట్టే దాంట్లోని డిజైనింగ్ మనం ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. అందుకే పదే పదే ఏంట్రా సోది అనుకోవద్దండి దయచేసి. తెలిసిన వాళ్ళకి ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత గమ్ అనేది ఇట్లా నీట్గా పెట్టుకోవాలండి కొంచెం అంటించుకునేటప్పుడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. RH ఆల్ ఇన్ వన్ స్టోరీస్. ఇలాంటి మంచి వీడియోస్ అని మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటామండి. ఇలాంటి మేకింగ్ బ్యాంగిల్స్ వీడియోస్, ఇంకా అలాగే రివ్యూస్ కూడానండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో మోటివేషన్గా, సపోర్టివ్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, అట్లా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కొందన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఇట్లానే సెట్ చేసుకోవాలండి. ఇవి 4 కట్లో నేను మొత్తం 6 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. మీకు ఫ్రంట్ క్లిప్ మిస్ అయింది. చూస్తున్నారు కదా, మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఇట్లనే కొందన్స్ అన్నీ పెట్టుకోవాలి. ఫైనల్గా మన బ్యాంగిల్స్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది.